మీ దగ్గరికి వస్తారు రాకేష్ రెడ్డి గారు, బీజేపీ శాసనసభ్యులు. గుడ్ ఈవినింగ్ రాకేష్ రెడ్డి గారు. ఏ రంగా అసెంబ్లీలో ఇవాళంతా వాడి వేడి చర్చ. మీరు కూడా సభలో ఉన్నారు కాబట్టి 10 సంవత్సరాల కాలంలో కేఆర్ఎంబీ విషయంలో కావచ్చు, తెలంగాణ నదీ జలాల రావాల్సిన నదీ జలాల వాటాకు సంబంధించిన కావచ్చు, ఇవన్నీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు చేసినటువంటి మోసాలను ఇవాళ 2 నెలలు కానీ కూడా 3 నెలలు కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారు అనేది అధికార పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఎదురు దాడి. ఎట్లా చూడాలి? మ్యూట్లో ఉన్నట్టుంది. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. ఇప్పుడు ఇది నేను అసెంబ్లీలో విన్న తర్వాత ఒకవైపు గుండె కోత. ఈ 2 పార్టీలని ఏం చేసినా ఉపయోగం లేదు. తెలంగాణ ప్రజలకు సమాధి కట్టిన పార్టీలు 2. తెలంగాణ ప్రజానికానికి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు రాజోలి బండ కావచ్చు, ప్రతిదానికి మౌనాంగీకారంగా తెలంగాణ ప్రజల మొత్తం భవిష్యత్ తరాలని ఒక నష్టపూరితంగా నిర్ణయాలకు తలుపిన వీళ్ళు. రెండోది మా దొర, మా మాజీ ముఖ్యమంత్రి గారు మా దొరనే, ఎప్పటికి మా దొరనే, సిద్దిపేట దొర, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని దొర. ఒక్క నిమిషం చెప్తే బాధపడతారు శ్రీనివాస్ గారు. తెలంగాణ ప్రజలు 2020 ఆగస్టులో దొరకు ఒక్క నిమిషం టైం దొరకలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల గురించి 1200 మంది బిడ్డల ఆత్మహత్య తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కరోనా టైంలో కూడా అపెక్స్ కౌన్సిల్లో మీటింగ్కు ఒక్క నిమిషం దొరకలేదు శ్రీనివాస్ గారు. మా దొరక టైము మా 4 కోట్ల ప్రజల భవిష్యత్తుని తుంగల దొక్కి అది టెండర్ కన్ఫామ్ అయిపోయిన తర్వాత నేను 20 తారీఖున వస్తానని చెప్పాడు ఈ దొర. కొన్ని నిజాలు ఇంటుంటే మేము భరించలేకపోయినాం శ్రీనివాస్ గారు. మొత్తానికి ఈ 2 పార్టీలు. ఇంకొకటి పెద్ద జోక్ ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, లైవ్ లో డిస్ప్లే చేస్తుంటే, అక్కడున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర ప్రజల క్షేమం కోరి, అంటే వాళ్ళ రాష్ట్ర ప్రజల క్షేమం కోరి 8 జిల్లాల క్షేమం కోరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే సిద్దిపేట దొర తెలంగాణ ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టి ఒక్క అడుగు ముందుకేసి మాకు నీళ్లు వాడుకోమన్నాడు. అప్పుడు నేను పక్కనున్న టిఆర్ఎస్ నాయకులను చూస్తుంటే కృష్ణా వాటర్ కాదు గోదావరి వాటర్ అంటున్నారు. మరి నవ్వొచ్చింది. అంటే రక్తం రక్తమే, నీళ్లు నీళ్లే. తెలంగాణ ప్రజల నీళ్లు గోదావరినా కృష్ణైనా నువ్వు దొరవు కాదు, నువ్వు ప్రజాస్వామ్యం ఎన్నుకోబడ్డ ఒక మామూలు ఎమ్మెల్యే. మొన్న కామారెడ్డిలో ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా నువ్వు ఒక మామూలు ఎమ్మెల్యే. తెలంగాణ ప్రజల నీటి వాటిని ఎట్లా నువ్వు దానం చేసినావు, ఎట్లా నువ్వు త్యాగం చేసినావు, ఎట్లా నువ్వు దొరతనంతో పక్క రాష్ట్రానికి ఇస్తున్నావు, దానికి సాక్ష్యం చూపించారు తెలంగాణ అసెంబ్లీలో. కాబట్టి దయచేసి వీళ్ళకు ఈ పంపకాల తేడాలు వచ్చినాయి, కాంగ్రెస్ కు ఈ టిఆర్ఎస్ పార్టీకి. దాన్ని ఒక నాటకంలా చూపించి తెలంగాణ ప్రజలు మళ్ళీ మోసం చేయాలనుకున్నారు 2 పార్టీలు తెలంగాణ. రాకేష్ రెడ్డి గారు, అంటే ఇక్కడ ఒక ప్రశ్న. సరే, మీరన్నట్టుగా ఇవాళ అసెంబ్లీలో కేఆర్ఎంబి విషయంలో ఒక చర్చ జరుగుతోంది. నెంబర్ 1. అవును. ఈ చర్చలో వాస్తవాలు ఏంటో బయటకు రావాల్సిన అవసరం ఉంది. నిజానికి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ప్రభుత్వాన్ని నిలదీయచ్చు. కానీ సభకు రాకుండా రేపు నల్గొండలో సభకు మాత్రం హాజరవటాన్ని అధికార పార్టీ తప్పుపడుతుంది. ఇక్కడికి వచ్చి ఇంతటి వేదిక పెద్ద, ఇప్పుడు ఇంతకన్నా గొప్ప వేదిక ఏమి ఉండదు కదా. అసెంబ్లీ అనేది అత్యంత ఉన్నతమైన వేదిక. ఈ వేదిక ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నతమైన వేదిక మీరు అన్నట్టు. ఈ వేదిక మించి వాస్తవాలు, ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఎండగట్టి ఎత్తి చూపి ప్రజల్లో దోషిగా నిలబడే అవకాశం ఉంటే రాలేదు. రేపు మళ్ళీ నల్గొండ అంటే రాజకీయం చేయడానికే అనేది అధికార పార్టీ చేస్తున్న విమర్శ. ఇది ఏం ఒకటేనండి, తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని వాళ్ళని ఆసరా చేసుకుని రాజకీయ డ్రామా ఆడుతున్నారు వీళ్ళిద్దరు ఒకటే. ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాకు చాలా సమస్యలు, నాకు అసెంబ్లీలో ఇంటనే ఒక ఒళ్ళు ఇట్లా ఒక రకమైన బాధ. తెలంగాణ ప్రజల్ని 2 పార్టీలు ఇంత దూరంగా తాకట్టు పెట్టినాయని. ఒకవైపు టిఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు రాజోలి బండ ఉన్నప్పుడు మీరేం చేశారు అంటే, అప్పుడున్న మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు అడుగుతున్నారు. ఓహో, వీళ్ళు కూడా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలను జీవితాంతం తాకట్టు పెట్టేసారు ఈ కాంగ్రెస్ వ్యక్తులని. ఒకవైపు వాళ్ళు ఏమంటున్నారు టిఆర్ఎస్ వాళ్ళు, మేము కృష్ణా వాటర్ ఇవ్వలే కదా, గోదావరి వాటర్ ఎంత దోసుకుపోమని చెప్పిండు మా దూరాన్ని వీళ్ళు చెప్తున్నారు. అంటే నిస్సిగ్గు ఒప్పుకుంటున్నారు తెలంగాణ అసెంబ్లీలో
బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. కావాలంటే లైవ్ లో చూడండి. తెలంగాణ వాళ్ళు అంటే మొత్తానికి రెండు పార్టీలు తెలంగాణ ద్రోహులే. ఇక్కడ ఒకే ఒక్కటి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా గమనించి పార్లమెంట్ ఎలక్షన్ లో మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మభ్యపెట్టడానికి, ఒకరి మీద ఒకరు బురద అల్లుకోవడానికి, లేకపోతే పంపకాలలో వచ్చిన తేడా గురించి, అంటే ఎవరైతే ఈ అవినీతి సొమ్ము ఈ ప్రాజెక్టులలో ఎవరైతే అవినీతి సొమ్ము కొట్టేశారో గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న నేతలు వాళ్ళ పంపకాలలో తేడా ఇప్పుడు వచ్చింది. ఇంతకీ రేపు ఇప్పుడు మీరు అంటే మీరు అన్నట్టుగా ఈ మేడిగడ్డకు సంబంధించిన ఇష్యూ కూడా శాసనసభ ప్రొసీడింగ్స్లో భాగంగానే రేపు అధికారికంగానే అందరు శాసనసభ్యులు ఆహ్వానించారు. బట్ వాళ్ళు అటు కృష్ణా దాని కేఆర్ఎంబి మీద నల్గొండబోతున్నారు. బీజేపీ పాత్ర ఎలా ఉండబోతోంది మేడిగడ్డ విషయంలో, లేకుంటే ఇంకో క్లియర్ గా మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాడు. మేము కూడా తెలంగాణ అసెంబ్లీలో చిట్చాట్లో కూడా చెప్పాము, బహిరంగంగా చెప్పాము. ఇక్కడ ఒక్కటే శ్రీనివాస్ గారు, తెలంగాణ ప్రజలు ఇలా అమాయకత్వం అనుకుంటున్నారు. మొన్న కదా మైనార్టీలు రెచ్చగొట్టి వాళ్ళు, లేకపోతే అమాయక ప్రజలు రెచ్చగొట్టి వీళ్ళు ఎట్లయితే తెలంగాణ పగ్గాలు చేపట్టినరో, ఇది ఒక రకమైన గడ్డ వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే మీకు ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు మేడిగడ్డకి ఎందుకు వెళ్ళాలండి? మంత్రులు వెళ్ళారు, ఇరిగేషన్ మంత్రి వెళ్ళాడు, కేబినెట్ మంత్రులు వెళ్ళారు, 40 సంవత్సరాల అనుభవం ఉన్న మంత్రులు వెళ్ళారు, వెళ్ళి చూసి ఎల్ఎన్టీ కాంట్రాక్టర్స్ పిలిచారు. పిలిచిన తర్వాత క్లియర్ గా చెప్పారు మా తప్పేమి లేదు. ఇది ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ అండి పేపర్ లో. కూలిపోయే ప్రాజెక్టు కట్టారు, కాళేశ్వరం కాదు శనేశ్వరం తెలంగాణ ప్రజల పాలిటానికి. ఇంకెందుకు సంకోచిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఎక్కడ తేడొచ్చింది పంపకాల దగ్గర? గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మీకేదైనా పంపకాల తేడా వచ్చిందా? ఇది మేము బహిరంగంగా పేపర్లలో చూస్తున్నాము. ఎక్కడ అధికారులని కాంట్రాక్టర్ అందరిని పిలిచారు, కాంట్రాక్టర్ మీరే చెప్పారు, ఎలాంటి కాంట్రాక్టర్స్ వచ్చి ఇది మా తప్పేం లేదు, 100 గజాలు కట్టడానికి ఒక ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేని ఒక మాజీ ముఖ్యమంత్రి చెప్తే మేము కట్టామని. ఇవన్నిటి మీద దోషులుగా నిలబెట్టాలి వీళ్ళందరినీ. ఇంకా అన్ని రకాలుగా చెప్పి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తామని. ముఖ్యమంత్రి గారేమో 2 బెడ్రూమ్ల చెట్లపిల్లో కేసీఆర్ గురించి కట్టించినాము, కేసీఆర్ కుటుంబం గురించి కట్టించిన రేవంత్ రెడ్డి గారు ఇంకెందుకు మర్చిపోయారు మీరు ఇవన్నీ? తెలంగాణ ప్రజలు శ్రీనివాస్ గారు ఇద్దరు ఒకటే. ఈ బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు, పంపకాల్లో తేడా వచ్చినాయి. రేపు ఒకసారి సందర్శన చేసి ఏం చేస్తారంటే మళ్ళా అది కాంట్రాక్టర్ అని బెదిరించి మళ్ళా 10 సూట్ కేసులు తెమ్మని బేగంపట్టి ఎయిర్పోర్ట్ నుంచి ప్రైవేట్ ఫ్లైట్ వెళ్తుంది. మీరు చూడండి దయచేసి. తెలంగాణ ప్రజలు కూడా మేడిగడ్డ బాయ్కాట్ చేస్తున్నారా? మేడిగడ్డ విజిట్ బాయ్కాట్ చేస్తున్నారా అంటే ఇంతకు ముందు చర్యలు ఏం తీసుకున్నారు? ఇంతకు ముందు మంత్రులు, టెక్నికల్ టీమ్స్ అందరూ, విజిలెన్స్ టీము అందరు వెళ్ళి ఇప్పటివరకు ఏం తీసుకున్నారు చర్యలు? అంటే ఏం చేస్తున్నారు? బార్గెన్ చేస్తున్నారా? వాళ్ళు తీసుకున్న డబ్బులు ఇంకా మాకు రావట్లేదని బార్గెన్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు. మేము వెళ్ళి చూసేదేముంది? టెక్నికల్ టీం చూసింది, ఇన్వెస్టిగేషన్ టీం చూసింది, మంత్రులు చూశారు, అందరూ చూసే ఇది మొత్తానికి మొత్తం కూలిపోయే ప్రాజెక్టు, తెలంగాణ ప్రజల మొత్తం జీవితాలతో నాటుకునే ప్రాజెక్ట్ అని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం. ఒకసారి సత్యరెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ముందు ఎవరెవరైతే ప్రధాన పాత్ర వహించారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి ప్రజల అభిమతం ప్రకారం అన్యాయం జరిగిందో, అవినీతి జరిగిందో ఆ డబ్బుని తెలంగాణ ప్రజలకు తిరిగి రికవరీ చేయాలని కోరుకుంటున్నాను. సత్యరెడ్డి గారు